ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిష్, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తే. సింహరాశి వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చేది ఉగాది, కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం తర్వాత సీతారాముల కళ్యాణం. సీతారాముల అయిన కళ్యాణం తర్వాత కళ్యాణము ఈసారి పెళ్ళిళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. బలం తక్కువ ఉన్నా పెళ్లి జరుగుతుంది. ఏమంటే ఇంతవరకు బలం కరెక్ట్ ఉంటేనే పెళ్లి జరిగింది. బలం లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డబ్బు పెట్టుకొని తిరిగినా అది కాలేదు, పెళ్లి కాలేదు. ఇప్పుడు బలం లేకున్నా ఈసారి జరుగుతుంది. చాలా మంచి బలం ఉంది ఈసారి. ఎవరిదైతే అమ్మాయిది కళ్యాణం అవుతుంది ఈసారి ఇట్లా కృష్ణుడు లాంటి భర్త దొరుకుతాడు, చాలా మంచివాడు దొరుకుతాడు. ఎలా చూసుకుంటాడంటే ఇక చూసుకోవడంలో అయితే ప్రేమ అయితే చాలా గొప్పగా పంచుతాడు. భర్త చాలా గొప్పగా ప్రేమ పంచిండమని మీరు కూడా ఊకుంటారు, అంతకని ఎక్కువ మీరు ప్రేమ చూపిస్తారు, చాలా ప్రేమతో నడుస్తారు. ఒకరి మీద ఒకరి ప్రేమ చాలా బాగుంటుంది. మీ మాట వాళ్ళు కాదనరు, ఆయన మాట మీరు కాదనరు, ఇద్దరి మాట ఒకటే ఉంటుంది, ఎవరి మాట ఎవరు కాదనరు, చాలా ప్రేమతో నడుస్తారు. కానీ ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఎవరైనా కానీ డాక్టర్ చదవాలి, డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు ఎందుకో ఈ సింహరాశి వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి అది అయస్కంతం అతికినట్టు ఉంటుంది. మీరు నిజంగానే సింహం లాంటి వాళ్ళు. మాట్లాడితే కటాకట మాట్లాడతారు. ఏదన్నా పని పట్టుకుంటే అది చేసేదాకా వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని ఎంతమంది సంజాయించి చెప్పినా మీరు వినరు, పక్క చేస్తారు. ఎట్లంటే మీకు డాక్టర్ చదువు చాలా గొప్పగా లభించింది. అలాంటి దాని లోపల డబ్బు గురించి కాదండి మీరు ఆశించేది. సింహరాశి వాళ్ళు మంచి పేరు గురించి ఆలోచిస్తారు. అది ముందు భగవంతుని దేవధ్యానముల నడవండి. దేవధ్యానముల నడిచిన తర్వాత, భగవంతుని ధ్యానముల నడిచిన తర్వాత మీ డాక్టర్ చదువు మీకు చాలా లభిస్తుంది, చాలా పనికి వస్తుంది, ముందల మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు అది కాక భగవంతుని ధ్యానముల నడుస్తే ఇప్పుడు ఒక మెట్టు దాటి మళ్ళొక మెట్టు లెక్కుతారు, మళ్ళొక మెట్టు లెక్కుతారు, మళ్ళొక మెట్టు లెక్కుతారు. నలుగురిని ముందల నలుగురు చేతి కింద మీరు ఉండరు, మీ చేతి కింద నలుగురు ఉంటారు. ఆ విధంగా నడుస్తారు. నా మాట తప్పదు, పక్క అవుతుంది. డాక్టర్ చదువు ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో ఈ సింహరాశి వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. ఏ ఆపరేషన్ చేసినా, ఏది చేసినా మీకు సక్సెస్ అవుతుంది, పక్క జరుగుతుంది. కానీ భగవంతుని ధ్యానంలో ఉండండి. మీది చాలా మంచి గుణం, చాలా మంచి బుద్ధి. ఎలాంటి పనికైనా కానీ చాలా ఓపికతోన చేస్తారు మీరు పని. ఒక్కసారి ఏదన్నా పనికి వంగిండ్రంటే ఆ పని చేసేదాకా వదిలిపెట్టారు, అంత పట్టుదల మనుషులు మీరు. కానీ డాక్టర్ చదువు మీకు చాలా మంచిగా లభిస్తుంది. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం కొంచెం కోపం ఎక్కువ. ఏ మాట మాట్లాడినా కట్టె ఎరిగినట్టే, కుండ పలిగినట్టే కటాకట మాట్లాడతారు. భయపడరు మీరు, ఎవరి గుడిక భయపడరు. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము దానికి కొంచెం ఎందు గురించి అంటే మీకు కోపం ఎక్కువ కదా, కొంచెం నిదానంగా నడవండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి 7 కొండల మెట్లు ఆ భగవంతుని దర్శనం చేసుకొని రాండి. 7 కొండల మెట్లు అంటే సామాన్య మాట కాదు, అది వైకుంఠం. ఒకసారి పోయి దర్శనం చేసుకుని రండి. మీరు ఏదైతే మనసులో కోరిక అనుకున్నారో పక్క అవుతుంది. రాజా బతుకుతారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ సింహరాశి వాళ్ళకి వ్యవసాయం పని చాలా మంచిగా కలిసి వస్తుంది. వ్యవసాయం లోపల మొత్తం ఎక్కడదక్కడ తగ్గిపోతుంది. ఎక్కడో ఉన్నవాళ్ళు, ఎక్కడో చేస్తున్న వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకి వస్తుండ్రు. ఎండి వేసి బంగారం పనిపిస్తున్నారు, మీరు బంగారం వేసి ఎండి పండిపించినట్టు ఉంది. ఏదే బారకత లేదు, లాభం లేదు, కష్టం మస్తు చేస్తుండ్రు. వంగి కష్టం చేస్తే మీ కళ్ళలో నీరు తిరుగుతుంది. ఏంద్రా ఇంత కష్టం చేసినా ఇదేనా మాకు వచ్చేది, ఇదేనా మాకు లాభం అన్నట్టు మీరు చాలా ఆలోచిస్తున్నారు. ఈ టైం మీకు సరిగా లేదు, ముందర మీకు చాలా మంచి జరుగుతుంది. ఒకసారి 7 కొండల మెట్లు ఎక్కిరండి, మీకు అంత జయమే జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈశ్వర పరమేశ్వర జగద్గురు లోక రక్షక మహాదేవ దేవాదేవ. బేస్ గవ్వలు పడ్డాయి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11,
యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. ముందుకు మీ చేయిపెట్టిన పని మీకు మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి. మీ మనసులో ఉన్న మాట చెప్పి మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ